సాధారణంగా మన అంచనాలు 80% దాకా దగ్గరగా ఉంటాయి. ఒక 20% అటు ఇటు ఉండొచ్చు. నేను చాలాసార్లు ప్రస్తావించాను. చంద్రబాబు గారు అందరికంటే ముందు చేస్తానని ప్రతిసారి చెప్తారు. తీరా చూస్తే ఎప్పుడో డిసెంబర్లో అయిపోయింది ఆయన అభ్యర్థుల లిస్టు అంటే జనవరిలో వచ్చేస్తుందంటే ఈవెన్ వైసీపీ వాళ్ళ లిస్టు కూడా వాళ్ళది 10-11 సార్లు అటు ఇటు మార్పు చేర్పులు అయితే పత్రికలన్నీ వాళ్ళ అనుకూలమయ్యన్నీ రాసుకొచ్చినా కూడా అప్పుడు చంద్రబాబు గారు ఒక 80 మంది అనౌన్స్ చేయగానే అబ్బొబ్బో అసలు చూడండి అందరికంటే ఫస్ట్ అంటూ పొంకాను కథనాలు ఈనాడు లాంటి వాళ్ళు రాసుకొచ్చిన సీన్ కట్ చేస్తే 175 అనౌన్స్ చేసి పడేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎంపీ సీట్లు 25కి 24 ముందు అనౌన్స్ చేసి ఒకటి అనకాపల్లి తర్వాత అనౌన్స్ చేశారు. ఇది ఓపెన్ సీక్రెట్. దీంట్లో ఎక్కడ పొరపాట్లేదు నాకు తెలిసి, నేను చదివినా నేను రోజు చూస్తున్నటువంటి లెక్క చూస్తే. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏంటయ్యా అంటే ఏ అంశం దగ్గర అయితే మిస్ అవుతున్నారు అంటే రెబల్స్ ఖచ్చితంగా ఉంటారు చూస్తూ ఉండండి అని చెప్పా. చివరిలోకి వెళ్ళేటప్పటికి సర్దుకోవడం కష్టమని. ఇప్పుడు అదే జరిగింది. 5 సొంత పార్టీ రెబల్స్, మొత్తం 6 పోటీలో ఉంటే 6లో నిన్నట్టుండి చంద్రబాబు గారు ఫోన్ల మీద ఫోన్లు చేస్తే కొంతమంది ఎత్తనే లేదు, కొంతమంది ఎత్తి లైట్ తీసుకున్నారు. ఒక్క నూజివీడు ముద్రబోయిన మాత్రమే విత్డ్రా చేసుకున్నారు. మిగతా 5 చోట్ల తెలుగుదేశం పార్టీకి రెబల్స్ బరిలో ఉన్నారు. ఉండి, విజయనగరం, నూజివీడు, గన్నవరం, ఇదే నూజివీడు విత్డ్రా అయ్యారు. గన్నవరం, కావలి, సింగనమల మొత్తం 6లో నూజివీడు విత్డ్రా చేసుకుంటే ఇప్పుడు ఉండి మిగిలారు, విజయనగరం మిగిలారు, గన్నవరం మిగిలారు, కావలి మిగిలారు, సింగనమల మిగిలారు. ఓవరాల్గా 5 రెబల్స్ బరిలో ఉన్నట్టు.